హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే దొండకాయ కందిపప్పు అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక కప్పు కందిపప్పు అయితే కుక్కర్లో వేసుకొని శుభ్రంగా అయితే కడిగి అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అవి అయితే వేసుకున్నాక అందులోనే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్నాక సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. అలాగే అందులోనే కారం కూడా వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అవి అయితే వేసుకొని 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. చూడండి, 3 విజిల్స్ తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది. నేనైతే పప్పు గుత్తుతో అయితే రుబ్బడం లేదు, అలాగైతే గట్టితో అయితే తిప్పుతున్నాను. అలాగైతే సరిపోద్దండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి తాలింపు అయితే పెట్టుకోవాలి కదా. నేనైతే గ్యాస్ ఆన్ చేసి దాకైతే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేసాక వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. అవి అయితే బాగా వేగాలి. అవి అయితే వేగాక అందులోనే జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకున్నాక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి తర్వాత ఆవాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చూడండి, అవి అయితే వేగిపోతున్నాయి. అవి అయితే వేగాక అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు దొండకాయ అయితే వేసుకోవాలండి. చూడండి, పప్పు దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.